సో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి జడ్జ్మెంట్స్ అందరూ పాస్ చేస్తుండ్రు. ప్రతి ఒక్కళ్ళకి కామెంట్ టైప్ ఉంది, ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు అమ్మాయిల పాపమా, అబ్బాయిల పాపమా, అసలు మనుషులే పాపమా? సోషల్ మీడియా పాపం, ఆ ఫోన్ స్క్రీన్ పాపం, ఆ కీప్యాడ్ పాపం, ఆ ఇంటర్నెట్ పాపం. అంతే. ఈ పాపం ఇంటర్నెట్కి ప్రాణం ఉంటే విలవిల్లాడిపోయేది. ఈ మధ్య ఒక ఆవిడ చేస్తోంది, ప్రతిదానికి ప్రాణం ఉంటే ఎలా మాట్లాడిద్దా అని. సావేజ్ అక్కయ్య ఆ, అని. యా 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 యా. తను ఎక్సలెంట్ చేస్తున్నారు. అంటే అవునవును. నిజంగా బంగారానికి ప్రాణం ఉంటే ఎలా మాట్లాడిద్ది, గోడ మీద బల్లికి ప్రాణం ఉంటే ఎలా మాట్లాడిద్ది. ఐ కమెంటెడ్ రీసెంట్లీ ఆన్ హర్ పోస్ట్. అసలు బీన్ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ అండి. మీ టూ యా, కొత్త కోడల్లాగా నేను వంట చేశాను, ఇంటర్నెట్ రీఛార్జ్ చేశాను, గూగుల్ రివ్యూ పెట్టేయండి ఆ వంట ఎలా ఉందో. సీరియస్లీ అసలు ఒక్కొక్క మీ మాట. అమ్మాయి గొప్పలేమని చెప్తున్నా, కొడుకు నిండిపోయి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళ అమ్మాయి అత్త వాళ్ళ అత్త కూతురు. వాళ్ళ Yeah, అంటే అమ్మాయి, ఇట్స్ సో క్యూట్, ఇట్స్ సో రిలేటబుల్, ఇట్స్ సో ట్రూ. వెరీ ట్రూ. నేను కూరగాయలు ఇలా సగం కట్ చేస్తే అలా కోస్తే ఆస్తులు అమ్ముకోవాలని తిట్టండి నన్ను. ఈ రోజు ఏం తిట్టలేదేంటి, మీకు ఒంట్లో బాగాలేదా, మందులు వేసుకోవాలా? అసలు ఆ యాస కూడా ఎక్సలెంట్ ఉంటుంది కదా అసలు. యా యా, ట్రూ, వెరీ ఫన్నీ దట్ ఉమెన్.